రాహుల్ యాత్రపై అస్సాంలో కేసు నిబంధనలను పాటించలేదని ఎఫ్ఐఆర్ తప్పుపట్టిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయయాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. జోర్హాట్ పట్టణంలో అనుమతించిన మార్గంలో కాకుండా ఇతర మార్గంలో వెళ్లారన్న ఆరోపణలపై యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ యాత్ర ప్రధాన నిర్వాహకుడు కేబీ బైజులపై జోర్హాట్ సర్దార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తానికైతే రాహుల్ గాంధీ సంబంధించిన విషయంలో ఆయన మీద కేసు నమోదు చేయాలనే ఆలోచన మరి బీజేపీకి ఎందుకు వచ్చింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి జైలుకు పంపించినటువంటి కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి కూర్చున్నాడు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టడము, రాహుల్ గాంధీ మీద ఇంతకుముందే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి సస్పెండ్ చేసేటువంటి విషయంలో వెంటనే ఆయన రూమ్ ఖాళీ చేయించడం ఇవన్నీ చేసినప్పుడు అది రాహుల్ గాంధీకి ప్లస్ అయింది తప్ప మైనస్ కాలేదు. మరి ఈరోజు మళ్ళీ రాహుల్ గాంధీ మీద మీకు ఇచ్చినటువంటి మార్గం ఒక్కొక్కటి, మీరు మార్గం ఒకటి ఇస్తే మీరు ఇంకో మార్గంలో వేరే అనిపిస్తే ఆయన మీద కేసు పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ అంటే రాహుల్ గాంధీ సంబంధించిన విషయంలో మొదటి నుండి మరి ఇదే కేసులు అనేవి వాళ్ళకు ఒక స్థలంలో వాళ్ళకు అంటే మొదటగా ప్రారంభ సమావేశం సంబంధించిన విషయంలో ఒక దగ్గర అవకాశం ఇచ్చి మళ్ళీ అక్కడ కాదని చెప్పేసి వేరే కాడికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా వీళ్ళే. మరి అప్పుడు రాహుల్ గాంధీ పోలీసుల మీద కేసులు పెట్టాలంటే దాన్ని స్పందించేటువంటి అవకాశం లేదు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ సంబంధించిన విషయంలో రాహుల్ జోడో న్యాయ యాత్ర ఎప్పుడైతే సక్సెస్ అవుతుందని చెప్పేసి భయపడడం మొదలైందో అప్పటి నుండి దానికి సంబంధించిన విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి పోలీసులు కావాలని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి ప్లస్ అయితే తప్ప మైనస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు కేసులు బెదిరింపులు ఏమి జరిగినా అవన్నీ రాహుల్ గాంధీకి ప్లస్ అయ్యేటువంటి మార్గమే తప్ప వేరే అవకాశాలే లేవు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు 40,232 కోట్లు 200 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు. విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన దాదాపు 200 సంస్థలతోని కార్యక్రమాలు అంటే వాళ్ళతో మాట్లాడి 40,000 కోట్లను పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన ప్రోత్సహించడం అయితే జరిగింది అని చూస్తున్నాం. మరి 40,000 కోట్లకు సంబంధించిన విషయంలో అదాని సంస్థలు ఎన్ని కోట్లు పెట్టబోతున్నాయి, మరి ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కోట్ల ప్రకృతి సంపదను వాళ్ళు దోచుకోబోతున్నారు అనేది ఇక చూడాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది 2 ఇంతలు ఎక్కువ. అదానీ గ్రూప్, JSW వెబ్వర్క్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియా, సిస్ట్రా, ఉబర్, O9 ఎలక్ట్రిక్ సొల్యూషన్స్ తదితర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలలో మాట్లాడారు. చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ను సాఫ్ట్వేర్తో సమ్మిళితం చేయాలని ఆయన కోరడం జరిగింది. మరి మెడికల్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాటికి ఉపయోగించేటువంటి వాటర్ కోసం ఈరోజు ఫార్మా జడ్చర్ దగ్గర మనం చూసినట్లయితే ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి మంచినీళ్ళ బావిల దగ్గర మొదలుకుంటే వ్యవసాయ బావులన్నిటి నుండి ట్యాంకర్లు పెట్టుకుని నీటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అట్లా నీటిని కొన్ని వందల ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసి వాళ్ళు ఫార్మా కంపెనీలు ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఆ వేస్టేజ్ వాటిని పంపించేటువంటి వాటిల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు ఫార్మా కంపెనీల వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాదు లేదు. మరి ఈరోజు ఆసియా మొత్తంలోనే మన తెలంగాణని ఫార్మాకు సంబంధించిన మెడికల్ టూరిజంకి సంబంధించిన విషయంలో ఇది టూరిజం లాగా ఇద్దామని చెప్పేసి అంటున్న క్రమంలో ఎన్ని ఫార్మా కంపెనీలకు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చి వారి పరిమితులు పెట్టకుండా పర్మిషన్ ఇవ్వడం ద్వారా జరిగేటువంటి నష్టానికి బాధ్యులు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే దావోస్లో జరిగినటువంటి కార్యక్రమం వల్ల మరి 40,000 కోట్లను తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో 40,000 కోట్లకు సంబంధించిన విషయంలో అది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది? కేవలం మీరు ఉపాధి కల్పిస్తామనే పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సంస్థలకు సంబంధించిన విషయంలో మీరు తీసుకొచ్చి ముందు పెడితే దానివల్ల ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉంది తప్ప లాభం లేదు. కాబట్టి దాని గురించి కూడా రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండిపోతే బాగుంటుందని చూస్తున్నాం.